ఇప్పుడు వచ్చే వీడియో పెట్టి మీడియా వాళ్ళు చేసిన ఇంకో విషయం, బాత్రూమ్కి వెళ్ళేటోడు బట్టలను ఇప్పుకొని పోతాడా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్టలు ఇప్పుకొని పోతాడా? లేదు, ఆల్రెడీ అందరు తెలిసిపోయింది ఉన్నది కదా. మళ్ళీ నువ్వు వచ్చేసి వీడియో పెట్టేసి నువ్వు ఇంకా తప్పుల మీద తప్పులు చెప్పుకుంటా సజెషన్స్ అంటే నువ్వు ఎవరో సజెషన్ చేస్తున్నావు. ఇంకొకటి ఒక మాట అన్నదా వీడియో తీసేట ఆమె 10 మంది దగ్గర పోయిన ఆమెతోని పడుకుంటావా అంటే నువ్వు ఫ్రెష్గా వచ్చి పడుకుంటే ఒప్పుకుంటాడా? అబ్బా చెప్పండి, ఆ మాట ఒక అమ్మాయిని అనే మాటలా ఎవరన్నారు? ఆ రోజు కూడా దాన్ని చెప్ప పలగొట్టలేదే. అవును కరెక్ట్. నీ వాష్రూమ్ ది భాగం అయితే నువ్వు ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు కదా ఈశ్వర్ సాయికి. అవును 10 మెంబర్స్ అది చెప్పడము ఎంతవరకు కరెక్ట్? ఏదో చూసిందా? ప్రూవ్ చేయాలి కదా. అదే నువ్వు ప్రూవ్ చేయండి అబద్ధాలు వేయద్దు కదా. అంటే ఫ్రెష్ వస్తే ఓకేనా ఈశ్వర్ సాయికి? ఆ మాటకి వస్తుంది కదా కంపల్సరీ. అమ్మాయిని అక్కడ బ్లేమ్ చేశావు, నీ ఫ్యామిలీ బ్లేమ్ చేసింది, నీ ఫ్యామిలీ అది చేసేసి ఎన్ని బూతులు మాట్లాడి ఎవరో విషయాలు అర్థమైతలేదు. ఈమెవరో ఇప్పుడు బయటకు వస్తామె ఫోటో బయటకు వచ్చింది. ఆమె ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసుకుందట. ఆమె తెలిసిపోయింది ఎవరు అనేది తెలిసిపోయింది, వాళ్ళ సిస్టర్ అట. ఆమె కూడా ఎప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు, మనకు తెలియదు. ఆమె కూడా ఏదో కేసులో ఇరుక్కునేది, డ్రగ్స్ కేసులో అనేది కూడా మనకు ఒక కామెంట్ పెట్టడం జరిగింది. ఎంతవరకు నిజమా మనకు తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే నీ ఫ్యామిలీని భార్యను కంట్రోల్ పెట్టకుండా ఒక అమ్మాయిని ఒక వ్యభిచారిగా చూపెట్టేస్తారు మీరు అక్కడ. ఇంకొకటి వీళ్ళు చాలా తప్పు చేశారు. ఎందుకు తప్పు చేశారంటే ఒకరి పర్సనల్ ని అట్లా మనం ఒక మనోభావాలు దెబ్బతింటాయి. అట్లా నువ్వు షూట్ చేసి పెట్టద్దు. నువ్వు పట్టినవు ఓకే, నీ భర్తను పట్టుకో, ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకపో, మీ చుట్టాలను తీసుకెళ్ళు, వాళ్ళ చుట్టాలను పిలువు, అసలు ఏంది ఎందుకు జరుగుతుందని పనిష్మెంట్ ఇవ్వు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు మా భర్తను ఇట్లా చేస్తుందని. అంతేగాని నువ్వు ఒకరి వీడియోలు తీసి నువ్వు సోషల్ మీడియాలు తీసి ఒక అమ్మాయిని మొత్తం నడి రోడ్డు మీద ఎంత వరకు కరెక్ట్? ఒక చేతులు సపోర్ట్లు వస్తాయండి, 2 చేతులు సపోర్ట్. అప్పుడు నువ్వు ఆలోచించలే ఎందుకు మీ భర్త గురించి? మళ్ళీ మీ భర్తకు ఉండాలి, బాబు ఉన్నాడు, నా వైఫ్ ఉన్నది. మీ భర్తకు తప్పు లేదట, నా భర్త తప్పు చేయలేదట. అది ఇప్పుడు మళ్ళీ మొక్తుంది. ఆమె తప్పు చేసేది మీద పడుతుంది. ఎవరని అమ్మాయి మీద పడుతుందా చెప్పడానికి కదా. జనాలు చిన్న మామూలు కాదు కదా, పిచ్చోళ్ళు కాదు కదా. మనకు సొసైటీలో బుర్ర లేదనుకుంటారా వీళ్ళు భార్య భర్తలు, మనకు అర్థమైతలేదు. భార్యనేమో మా ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను, ఆమెనే అటెంప్ట్ చేసిందని భార్య చెప్తుంది. ఈ ఈశ్వర్ సాయి ఏమంటున్నాడంటే నాకే ఎమోషనల్ గా నేను కనెక్ట్ అయ్యాను, నాకు మెంటల్ స్ట్రెస్ వల్ల నేను అదయ్యాను, దాంతో నేను కనెక్ట్ అయ్యాను. అంటే నువ్వు మెంటల్ స్ట్రెస్ అయితే నువ్వు అమ్మాయిలను వాడుకుంటావా? ఒకటి ఇంట్రా ఇంకా ముందు చూడండి, కేసులో పోతారు, వాళ్ళ భార్య పోతుంది, ఆడిపోతాడు, అబ్బాయి పోతాడు. అసలు అబ్బాయి కూడా కొంచెం పాపం చెప్పిండు టెన్షన్ లా, నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పిండు. నువ్వు భార్య ఉండి వాళ్ళ సిస్టర్ అది అట్లా చేయొద్దు. ఇప్పుడు ఆమె పోయి నా మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళకి చెప్పేటోళ్ళు చెప్పరా, అమ్మాయికి చెప్పేటోళ్ళు చెప్పరా, కేసు పెడతారు. అమ్మాయి చెప్తుంది నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు, నన్ను బ్లాక్ మెయిలింగ్ చేసిండు, నేను అందుకే ఇట్లా ఉన్నాను, అతనికి లొంగిపోయాను అని చెప్పి కేసు పెడితే అదే కదా జైలు కూడా 10-15 సంవత్సరాలు జైలు పోతాడు కదా. ఒక అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి నాకు పెళ్లి అయినా నా విడాకులు అయితానే నేను పెళ్లి చేసుకుంటాను చాటింగ్ లో ఉండదా? మళ్ళీ కొన్ని రోజులు కానీ జరుగుతానే కదా. అమ్మాయి పోయి చెప్తే కేసులో ఇరుక్కపోరా, అందరు పోతారు. చూడండి, మీరు చూడండి, ఆల్రెడీ అమ్మాయి కేసు పెట్టిందట. 100% ఇవాళ రేపో ఎల్లుండి మేము ప్రయత్నం చేస్తున్నాం మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయిది ఏం తప్పు లేదు, అమ్మాయి జరిగింది మొత్తం చెప్పాలని మేము ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నాము. ఒకవేళ అమ్మాయి వచ్చి మాట్లాడితే నిజాలు తెలిసిపోతాయి. లేదు అమ్మాయి రావాలి ఒప్పైనా, ఎందుకంటే అమ్మాయిని ఇప్పుడు ప్రూఫ్ చేసుకునే టైం ఇది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈశ్వర్ సాయి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య ఒక బ్లేమ్ వేసింది, ఒక వీడియో చేసేసి మొత్తం రచ్చ చేసేసింది పెళ్లి కాని అమ్మాయిని. ఇంకో విషయం డోర్ ఎవరు తీసిరని ఒక మీడియాలో అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నా నేను చెప్పలేను, అవన్నీ నేను రివీల్ చేయను, చెప్పలే. నెక్స్ట్ ఇవాళ వీడియోలో ఏం చెప్తున్నంటే నేనే తీశానని అంటున్నాడు. ఏందది? ఓపెన్ ఉంది, అట్లే నేను వచ్చాను అప్పుడే వాష్రూమ్ కి ఓపెన్ ఉంది. ఏమో నేనైతే ఆ వీడియో చూడలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను దాని మీద క్లారిటీ లేని నేను చెప్పలేను. ఆల్రెడీ ఇంత బయటపడ్డాక తప్పదు, చెప్పాల్సిందే. నేను చెప్పాను నా పర్సనల్ విషయాలు అంటే ఇంకా జనాలు ఇంకా వేరే ఊహించుకుంటారు.